ఫ్రెండ్స్, గులాబీలు గానీ, మందారాలు గానీ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. మన టెర్రస్ మీద చిన్న చిన్న కంటైనర్స్‌లో రోసెస్‌ని పెంచుకునేటప్పుడు ఇవి చాలా హెల్తీగా పెరిగి ఇలా పెద్ద పెద్ద పూలు పూయాలంటే మనం కొంచెం కేర్ తీసుకోవడంతో పాటు మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనం ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. అలాగే రోసెస్‌కి చాలా మంది బయట నుంచి ఈ రోజ్ మిక్స్ పౌడర్ అని చెప్పి కెమికల్స్‌తో కలిపినవి అన్నీ తెచ్చి వేస్తూ ఉంటారండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్స్ వేసినప్పుడు ఫస్ట్ గ్రోత్ అనేది మొక్క చాలా బాగుంటుంది, ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. కానీ మనకి రాను రాను ఏమవుతుందంటే ఈ కెమికల్స్ వల్ల మట్టి అంతా గట్టిగా సిమెంట్ లాగా బాగా బిగిసిపోతుందండి. అలాంటప్పుడు మొక్క అనేది డెవలప్మెంట్ అనేది ఉండదు. స్టార్టింగ్ ఉన్నా కానీ గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ తర్వాత రాను రాను మనకు ఆ గ్రోత్ అనేది కనిపించదండి. కాబట్టి అలాంటి కెమికల్స్ తో కూడిన ఫర్టిలైజర్స్ ఇచ్చి మనం ప్లాంట్స్ అంతా డ్యామేజ్ చేసుకునే కన్నా ఇలాగ మన వంటింట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తో ఇలాంటి మంచిగా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ అనేది ఇంత బాగా ఉంటుంది. ఈ ప్లాంట్ చూడండి, నేను దాదాపు వేసి 20 years అయిందండి. అసలు ఎప్పుడు చూసినా బ్లూమింగ్ అనేది ఇలాగే ఉంటుందండి. కేవలం వంటింట్లో దొరికే వస్తువులతోనే మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. ఏ సీజన్ అయినా కూడా నాకు ఇలాగే ఉంటుంది నా మొక్కల్లో. అలాగే ప్రతి గులాబీ మొక్క నుంచి ఎక్కువ పూలు రావాలని అనుకుంటూ ఉంటాం కదా, మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ బట్టి ఇలా పూలు రావడం అనేది ఉంటుందండి. ఇలా మనం పూలు రావాలంటే కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినాం అనుకోండి, ప్రతి మొక్క నుంచి కూడా మనము ఇలా పూలు అనేది మనము తీసుకోవచ్చు. ఏ ప్లాంట్ కైనా కూడా కనీసం అంటే సన్లైట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం అంటే మనకు 6 నుంచి 7 అవర్స్ వరకు కనీసం అంటే ఎండ అనేది మన ప్లాంట్ పైన తగలాలి. అప్పుడే మనకి గులాబీ మొక్కలైనా మందారం మొక్కలైనా డిసీజెస్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది. అందుకే ఎండలో పెరిగే మొక్కలకి నీడలో ఉండే మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. ఎండలో ఎక్స్పోజ్ అయితేనే అన్నమాట మనకి ఈ మొక్కలకి డిసీజెస్ అనేది రాకుండా ఉంటాయి. మనకు కూడా అంతే కదా, ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, అలాగే అన్నమాట మొక్కలు కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయండి. అందుకే కనీసం అంటే 6 నుంచి 7 గంటల వరకు ఎండ అనేది ఖచ్చితంగా పడాలి ఏ ప్లాంట్కైనా. దాంతోపాటు వాటరింగ్ ఎలా ఇవ్వాలంటే సీజన్ బట్టి మనం వాటరింగ్ అనేది ఇవ్వాలండి. చలికాలంలో మనము వారానికి 2-3 సార్లు ఇస్తే సరిపోతుంది. అదే సమ్మర్ సీజన్ అనుకోండి, డైలీ వాటరింగ్ అయితే చేయాలి. ఇలా మనం సీజన్ బట్టి వాటరింగ్ అనేది మన ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలి. దీంతో పాటు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే మనం ఇంత మంచిగా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మన ఇంట్లో చాలా ముఖ్యమైన పదార్థాలు, ముఖ్యంగా మొక్కలకి అవసరమైన ఫ్లవరింగ్కి అవసరమైన అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయండి. అందులో ముఖ్యమైనది అరటికాయల తొక్కలండి. డైలీ మనమైతే అరటికాయలు అయితే తింటూ ఉంటాం కదా, ఈ అరటికాయ తొక్కలను పడేయకుండా బాగా ఎండబెట్టుకుంటే చాలా బాగా మన గార్డెన్ యూజ్ అవుతుందండి. పొటాషియం చాలా రిచ్ ఉంటుంది మనకు అరటి తొక్కల్లో. కాబట్టి అరటి తొక్కల్ని ఈ సమ్మర్లో బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకుంటే గార్డెన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఆనియన్, వెల్లుల్లి పీల్స్ అండి. ఇవి డైలీ మనము కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇవి పల్లి తొక్కలండి. బాగా ఎండబెట్టుకొని డ్రై చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా మనము మన గార్డెన్లోకి వాడుకోవచ్చు. అలాగే ఈ పల్లి తొక్కలను వేసామనుకోండి, ఇంకిపోయేదానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం గ్రైండ్ చేసుకొని పొడి రూపంలో ఇస్తే ఇన్స్టెంట్‌గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇక నాలుగోది ఎగ్ సెల్స్ అండి. ఈ ఎగ్స్ కూడా మనము ప్రతి ఇంట్లో రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కదా. ఒకవేళ వాడని వాళ్ళు ఉంటే స్కూల్స్‌లో వండుతూ ఉంటారు కదా, అక్కడ మనం తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇవి కూడా బాగా డ్రై చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము మొక్కలకి కాల్షియం అవసరమైనప్పుడు ఈ ఎక్సెల్స్ పొడిని ఇచ్చామనుకోండి, వాటికి మొక్కలకి అందుతుంది. ఇక లాస్ట్‌ది నిమ్మ తొక్కలండి. ఇవి కూడా బాగా డ్రై చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ ఉపయోగించి మంచి ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇందులో ఆనియన్ పీల్ కానీ, అరటికాయ తొక్కలు కానీ, ఎగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా వాడవచ్చండి. కాకపోతే నిమ్మ తొక్కలు మాత్రం తక్కువ మోతాదులో ఉపయోగించండి. ఇవి కాకుండా ఈ ఫర్టిలైజర్ కోసం నేను ఈ సీతాఫల గింజలండి, మనకి సీజన్లలో సీతాఫల గింజలు, కానుగ గింజలు, వేప గింజలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక ఆవాల పొడి అండి, మస్టర్డ్ పౌడర్ అంటారు కదా, అలాగే మనకి మార్కెట్లో మస్టర్డ్ కేక్ కూడా మనకి గానుగ చెక్కలు దొరుకుతూ ఉంటాయి. అది కూడా యూజ్ చేయవచ్చండి. ఒకవేళ గానుగ చెక్క లేదు అనుకుంటే ఆవాలు మిక్సీలో వేసుకుంటే ఇలా మనకు పొడి అవుతుంది.
ఈ సీతాఫలం గింజలు, వేప గింజలు, కాని గింజలు మాకు అందుబాటులో లేవు అనుకుంటే ఇలా మనకి చూడండి ఆన్లైన్‌లో ఆర్గానిక్ మిక్స్ అనేది దొరుకుతుందండి. ఇందులో 5 రకాలు ఉన్నాయి చూడండి. వేప పిండి, కానుగ పిండి, ఆవాల పిండి, ఆముదం పిండి, సీతాఫలం పిండి 5 రకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా మనం తీసుకొని వాడుకోవచ్చండి. ఇవన్నీ మిక్సీలో పొడి చేసుకుంటే ఈ విధంగా తయారవుతుందండి. ఇలా నేను తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటానన్నమాట ఇవన్నీ కూడా. ఎన్నేళ్ళున్నా కూడా పాడవదండి. కాబట్టి ఈ సమ్మర్‌లో ఈ అరటితొక్కల్ని అవన్నీ బాగా ఎండబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్‌స్టంట్‌గా మన మొక్కలకి ఇవ్వచ్చండి. సో ఇవన్నీ కలిపి మొక్కలకి ఇవ్వడం వలన చిగుర్లు అనేది ఎంత చక్కగా స్టార్ట్ అయిపోయినాయో చూడండి. సో ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక ఇది అది అని కాదు, అన్ని రకాల మొక్కలకైతే ఇవ్వచ్చు. ఈ నిమ్మ మొక్క చూడండి నేను వేసి 3 ఏండ్లయింది. ఒక 20 లీటర్స్ బకెట్‌లోనే వేశాను. విపరీతమైన క్రాప్ అయితే వచ్చింది. ఈ ఫర్టిలైజర్ ని మనము ఘన రూపంలో ఇచ్చాం కదండి. ఇప్పుడు ద్రవ రూపంలో ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మీ వీలుని బట్టి ఘన రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే ద్రవ రూపంలో ఇవ్వచ్చు. క్వాంటిటీ అనేది ఇంతే వేయాలి అంతే వేయాలి అని ఏం లేదండి. ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ పద్ధతి కాబట్టి కొంచెం ఇటు అటు అయినా ప్రాబ్లం అయితే లేదు. మొత్తానికి మనము డైల్యూట్ చేసి ఇస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇలా నేను మూత పెట్టేసి ఒక 24 అవర్స్ అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఇలాంటివి మనము ప్లాస్టిక్ కంటైనర్స్లోనే పెట్టుకొని నీడలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ నీడలో ఉండాలండి, ఎండలో పెట్టకూడదు. 24 అవర్స్ తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. బాగా నురుగు కూడా వచ్చిందండి. మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. ఇప్పుడు నేను ఇందులో బియ్యం కడిగిన నీళ్ళని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర డైలీ అయితే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి. మనకు ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎన్‌పీకే చాలా రిచ్‌గా ఉంటుందండి. కాబట్టి ఎవరైనా కానీ బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నప్పుడు ఇందులో కలిపామనుకోండి ఇంకా రిజల్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని ఇప్పుడు డైల్యూట్ చేసాం కదా! బాగా డైల్యూట్ చేసిన తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలండి. 1:10 రేషియోలో డైల్యూట్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ ఫర్టిలైజర్ అనుకోండి, 10 గ్లాసెస్ నార్మల్ వాటర్ ఇలా మనం ప్లాన్ చేసుకుని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. 2 గ్లాసెస్ ఫర్టిలైజర్ వేసామనుకోండి, అలాగే 20 గ్లాసెస్ నార్మల్ వాటర్ యాడ్ చేయాలి. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కానీ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇచ్చే ముందు మట్టి అనేది చాలా లూజ్గా చేసుకోవాలండి. అప్పుడే మనం ఇచ్చిన ఈ ఫర్టిలైజర్ మొక్క వేరు వరకు వెళ్ళి అది ఈజీగా దాన్ని తీసుకుంటుందండి. కాబట్టి మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇలా గుత్తులుగా రోజెస్ని మన గార్డెన్ నుంచి మనం తీసుకోవచ్చు. మనం ఇలా ఇచ్చేదాని వలన మన సాయిల్ కూడా మంచిగా డెవలప్ అవుతుందండి. ఎర్త్వార్మ్స్ చూడండి ఎప్పుడు చూసినా నాకు వానపాములు అనేది కుప్పలుగా నా గార్డెన్లో చిన్న పార్ట్స్లో కానీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. కిచెన్ వేస్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటాను, ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి మనకి వానపాములు కూడా బాగా డెవలప్ అవుతాయండి. దీంతో పాటు ఎప్పటికప్పుడు ప్రీనింగ్ అనేది చేసుకోవాలండి. ఒకసారి ఫ్లవర్స్ వచ్చి అయిపోయిన తర్వాత మనం ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత అలాగే వదిలేయకూడదండి. ప్రీన్ చేసిన తర్వాత ఇలా కొత్త చిగుర్లు వచ్చేసి మళ్ళీ మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇలాంటి కేర్ అండ్ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి గులాబీలని పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.